ఈ ఛానల్లో పెట్టిన నా లాస్ట్ బిగ్ బాస్ వీడియోలో మాట చెప్పాను. ఏం చెప్పానంటే, రాబోయే రోజుల్లో ఇంకా వీడియోలు చేద్దాం, సోషల్ మీడియా నుంచి ఎవరు వస్తే బాగుంటుంది, అలాగే బిగ్ బాస్ కాన్సెప్ట్లు, కొత్త కాన్సెప్ట్లు, ఏదో బిగ్ బాస్ ఇంకొక హింట్ ఇచ్చినట్టు ఉంటుందని ఏదో తోపులా ఫీల్ అవ్వడం ఏంట్రా, మనం తోపే. సో వాళ్ళకి ఏదో హింట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి ముందే కనుక ఈ వీడియోలు చేసుకుంటే వెళ్తే ఆ టైంకి అది వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్నట్టు అనుకున్నా. అలా నెలకు ఒక వీడియో చేసుకుంటే వెళ్దాము అని అనుకున్నా. అంటే ఈ వీడియో సోషల్ మీడియా స్టార్స్ కోసం నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకున్నా. బట్ ఇంత తొందరగా చేయాల్సి వస్తుందని అనుకోలే. దానికి రీజన్ ఏంటంటే, నా అన్వేషణ, అదే ప్రపంచ యాత్రికుడు, ఆయన బెట్టింగ్ యాప్స్కి అగెనెస్ట్గా చాలా సుదీర్ఘమైన పోరాటం, పెద్ద పోరాటం చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన బిగ్ బాస్ నుంచి ఎవరెవరు ప్రమోషన్స్ చేశారు అని చెప్పి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటే మన వరకు కూడా వచ్చిందనమాట. సో డేటా కలెక్ట్ చేస్తూ ఉంటే నేనేమనుకున్నానంటే, వాళ్ళందరి మీద అంటే ఆయన ఆల్రెడీ చాలా మంది పేర్లు చెప్తా ఉన్నాడు అనమాట, చేస్తాడు అనుకున్నాను. బట్ ఆయన అడిగి తిప్పి ఇందాక అప్లోడ్ చేశాడు. దాన్ని నాగార్జున గారికి దాన్ని కనెక్ట్ చేశాడు. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మనం జనరల్గా ఏమంటాం, పిల్లల్ని కలగలం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేమని చెప్పి, అంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులనే వాళ్ళ తప్పుకి మనం వాళ్ళని బాధ్యులు చేయం. ఈ మధ్య రీసెంట్గా మీరు ఒక వీడియో చూసుంటారు. ఒక చిన్న పాప కాదు కానీ ఒక స్కూల్ పిల్ల టీచర్ అమ్మాయి సెల్లేదు తీసేసుకుందని చెప్పి లకారంతో, ఏంటి మామూలుగా లకారంతో టీచర్ని నిందించడం, బూతులు తిట్టడం, చేయి చేసుకోవటం. అది మాత్రం రాడ్డు రంబోలో వీడియో అయ్యా. పేద ఎటుపోతున్నారు ఈ జంజి, అసలు ఈ సమాజం ఎటుపోతుందంటే అనిపించింది. టీచర్ కూడా కొంచెం రివర్స్లో ఫైర్ అయ్యింది, అన్నీ అయినాయి. ఆ అమ్మాయిని ఇప్పుడు సస్పెండ్ ఏదో చేశారంట. అయితే ఇప్పుడు అలా జరిగిన దానికి ఎవరిని బ్లేమ్ చేస్తాం? తన జీవితంలో సగం పూట, అంటే ఇప్పుడు ప్రజెంట్ తను నడుస్తున్న లైఫ్లో సగం ఒక 8 గంటలు 9 గంటలు స్కూల్లో ఉంటున్నందుకు టీచర్స్నా, ఫ్రెండ్స్తో ఉన్నందుకు స్నేహితులనా, ఇంట్లో ఉంటున్నందుకు తల్లిదండ్రులనా, అందరినీ కలిపి తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్నా, అమ్మాయి అలా మాట్లాడడానికి కానీ అలా బిహేవ్ చేయడానికి కానీ ఎవరిని బ్లేమ్ చేస్తాం? సో అలాంటిది ఎవరెవరో సోషల్ మీడియాలో కనిపించేవాళ్ళు కానీ, సీరియల్స్లో కనిపించేవాళ్ళు కానీ తీసుకొచ్చి వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళల్లో ఈ క్వాలిటీస్ ఉన్నాయి, వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ మానసిక స్థితిని తెలుసుకొని, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని తెలుసుకొని, వాళ్ళ మైండ్ పవర్ని తెలుసుకొని, రకరకాల ఇంటర్వ్యూలు పెట్టి వాళ్ళతో మాట్లాడి అన్నీ తెలుసుకొని వీళ్ళు వస్తే బాగుంటుంది, షోకి ఏ ఆస్పెక్ట్ వస్తుంది, ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ వస్తుందని, ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తుందను అన్నీ కలిపి. అంటే బిగ్ బాస్ అనే షోలో పాజిటివ్స్ ఉండాలి, నెగిటివ్స్ ఉండాలి. అవన్నీ ఉంటేనే, కాంట్రవర్సీస్ అన్నీ ఉంటేనే తప్పుల్ని చూపించగలగాలి, ఒప్పుల్ని చూపించగలగాలి, ఆ తప్పు ఒప్పుల నుంచి నేర్చుకోవటం జనం అన్నది ఒక కాన్సెప్ట్. అయితే వాళ్ళందరినీ వడబోసి తీసుకొచ్చి పెడితే ఒక 100 రోజులు వాళ్ళని హౌస్లో ఉంచితే వాళ్ళకి నేము, ఫేము, డబ్బులు ఎక్సెట్రా అన్నీ ఇస్తాం. ఇప్పుడు నాగార్జున అనే వ్యక్తి ఒక హోస్ట్గా, ఒక సీనియర్గా, చాలా జీవితాన్ని చూసిన అతనుగా, లేదంటే ఒక సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో వీకెండ్ వచ్చి ఒకరోజు ఒక 5-6 గంటలో, 8 గంటలో, 10 గంటలో వాళ్ళు చేసిన తప్పు ఒప్పులను చెప్పి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లో సంపాదించిన నేమ్తో, ఫేమ్తో వాళ్ళు ఏదేదో ఎదో పనులు చేస్తే దానికి నాగార్జున గారు ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు? వాళ్ళు 24/7 చూసి వాళ్ళని పొగిడిన తిట్టిన రివ్యూవర్స్ కానీ, మా డాషిగాల్లో, లేదంటే ఆడియన్స్, అబ్బో అసలు వాళ్ళైతే కొంతమంది బూతులు తిట్టించుకోవడానికి కానీ తిట్టడానికి కానీ రెడీ అయిపోతారు. కొంతమంది అసలు వేరే ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఫోనులు తీసుకొని, చుట్టాల దగ్గరికి వెళ్ళి ఫోనులు తీసుకొని ఓట్లేసి వాళ్ళని ఎట్లాగైనా ఫైనల్ తీసుకెళ్లాలని, వాళ్ళని విన్నర్లు చేయాలని, ఈ వీక్ వాళ్ళని సేవ్ చేయాలని ఒక ఉద్యమే చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే ఇప్పుడు వీళ్ళని నిందిస్తామా? వీళ్ళకి తెలియదు కదా వాళ్ళు నిజస్తారు, వాళ్ళ ఫ్యూచర్లో ఏం చేస్తారని మనం ఎలా ప్రిడిక్ట్ చేస్తాం? కానీ మీరు చెప్తున్న పాయింట్ కరెక్ట్గా ఉంది. ఏంటంటే, ఈ నేమ్ని, ఫేమ్ని వాళ్ళు చెడ్డ పనులకు వాడుతున్నారు. ముఖ్యంగా ఈ దరిద్రపు గొట్టు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొన్ని 100 మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యారు, వాళ్ళ ప్రాణాలు బలవటానికి కారణమయ్యారు. అయితే దరిద్రం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది మన బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఉండటం. ముఖ్యంగా వాళ్ళంతా ఆ నేము, ఫేము తెచ్చుకున్న తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళి చేసిన తర్వాత చేసిన దారుణాలు ఇవి. వాళ్ళ ఫ్యాన్స్, అంటే నాకున్న పరిధిలో, నాకున్న ఈ 45,000 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, 13,000 మంది ఇన్స్టా ఫాలోవర్స్ కానీ, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు చాలామంది రిగ్రెట్ కూడా ఫీల్ అయ్యారు. ఏదన్నా నేను వీళ్ళకి ఓటేసాను, వీళ్ళ కోసం ఎంత కష్టపడ్డాను, ఏ రాజు వస్తే వీళ్ళు వెళ్ళి ఆ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోషన్ చేస్తున్న టైంలోనే ఫీల్ అయ్యారు. చాలామంది వాళ్ళకి మెసేజ్ కూడా చేశారు. ఒకతను ఆ సీజన్ 7కి ఒక కంటెస్టెంట్కి హార్డ్ కోర్ ఫ్యాన్, ఎన్ని బూతులు తిట్టించుకున్నాడో తెలియదు. అలాంటి వ్యక్తి వేరే అకౌంట్లు క్రియేట్ చేసి మీరు ఓట్లు వేసిన వ్యక్తి, అన్నా నువ్వు ఈ టెలిగ్రామ్ ఛానల్స్ పిచ్చివన్నీ ప్రమోట్ చేస్తున్నావు, వద్దు, ఇలాంటి వద్దన్నా, జనాల జీవితాలు నాశనం అయిపోతాయంటే
కంటెస్టెంట్ వాడి బ్లాక్ చేసేసాడంట. వాడి దగ్గరికి వచ్చి నిన్ను కూడా తిట్టానన్నా కానీ నువ్వే రోజు బ్లాక్ చేయలేదన్నా. నన్ను బూతులు తిట్టలేదు, నన్ను బూతులు తిట్టి నేను బ్లాక్ చేస్తా. నన్ను బ్లాక్ చేశాడన్నా, ఏందన్నా ఈ అన్యాయం, ఎంతన్నా ఈ దారుణం, నేను నా జీవితంలో సగం పెట్టానన్నా అని చెప్పి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు దాని తర్వాత నేను అసలు బిగ్ బాసే చూడనన్నా అని చెప్పాడు లైన్. అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ నాగార్జున గారికి లింక్ ఈటింగ్ కానీ ఏది కానీ ఇప్పుడు ఇదంతటి వల్ల నేను కింద కామెంట్స్ చూస్తూ ఉన్నాను. దానికోసం ఈ వీడియో నెక్స్ట్ వీక్ చేయాల్సిన వీడియో ఈ వారం చేయాల్సి వస్తుంది, అదే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ ఎప్పుడైనా. రీజన్ ఏంటంటే వీళ్ళు చేసిన యథా పనులకి నాగార్జున గారు బ్లేమ్ చేసి అన్ని లింక్ చేసి అని చెప్పడం వల్ల కింద కామెంట్స్ అన్ని బిగ్ బాస్కి ఆపోజిట్గా ఉన్నాయి. నేను బిగ్ బాస్ షోని ఏమనట్లేదు అని చెప్పి ఆయన స్టార్ట్ చేశాడు, కానీ కింద వాళ్ళకి వెళ్ళిన మెసేజ్ మాత్రం రాంగ్ వెళ్ళిపోయింది. మన కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఏంటి అని చూడగలం, వాళ్ళకి ఒక నేము ఫేము, ఆడియన్స్ కానీ ఎవరైనా వాళ్ళని ఫాలో అవ్వటం, వాళ్ళకి జైలు కొట్టడం, జిందాబాదులు చేయటం, వాళ్ళ వెనకాల ర్యాలీకి వెళ్ళటం అన్నీ చేస్తాం. దాని తర్వాత వాళ్ళు దొంగ అవుతాడా దొరవుతాడా, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది ఎదవ అవుతాడా మనకు ఎట్లా తెలుస్తుంది? మనం దానికి బాధ్యులం ఎట్లా అవుతాం? ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తే అందరూ దొంగనొకడికిలా ఉంటారు, అవునా కదా? ఏదో టైంలో ఎవడొకడు ఏదో తప్పు చేస్తూ ఉంటాడు. కొంతమంది మరీ ఎంత దారుణాలు చేస్తారు నువ్వు ఇచ్చాం కదా. మనం ప్రిడిక్ట్ చేసేగలిగే శక్తే ఉంటే అసలు వాళ్ళు ప్రమోటే చేయం మనం. సో ఇప్పుడు ఏంటంటే షోకి నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. అంటే ఈ షో వల్లే ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్, అసలు కరెక్టే కాదు. షోకి దానికి అసలు సంబంధం లేదు. వాళ్ళకి నేమ్ ఇవ్వటం, ఫేమ్ ఇవ్వటం, ఎలాండ్రా బతకండి ఏంటి, మీకు ఒక నేమ్ ఇచ్చాం, మీకు ఫేమ్ ఇచ్చాం, ఇలా మీకు ఇంకో కొంతమందికి 4 లక్షల ఫాలోవర్స్, కొంతమందికి 5 లక్షల ఫాలోవర్స్ విచ్చలవిడిగా అడిగారు, మిలియన్ దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బతకండి అని చెప్పి వాళ్ళకి ఒక షో ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేమ్ ఇచ్చి ఫేమ్ ఇచ్చి పంపించాం. వాడు ఎట్టా బతుకుతాడు అన్నది వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ షోలోంచి అంటే ఇది ఒక ఫ్యాక్టరీ అంటే, ఈ ఫ్యాక్టరీలోంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ రాజులైనా దొంగలైనా, ముఖ్యంగా దొంగలైతే ఎలా సంబంధం ఉంటుంది? వాడు ఆ నేమ్ని ఫేమ్ని వాడు తప్పుగా వాడాడు, వాడిని తిట్టాలి. ఇది ఎలా అయిపోయిందంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు వీళ్ళకి ఒక పోటీ లాంటిది ఉంటుంది. అబ్బా బయటికి చెప్పకపోయినా సరే, వాడు బాగా పడిపోతుంది, వాడు ఇల్లు కొనేసాడు, బిగ్ బాస్ షోలో అందరూ కలిసి ఉంటారు. బయటకు వచ్చింది ఎవరు సోషల్ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళు ఇల్లు కొనేసారు, ఇల్లు కారు కొనేసారు అని చెప్పి మనం కూడా చేయాలని చెప్పి వాళ్ళ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి సిమిలర్ యాప్స్ మనము ప్రమోషన్ చేసి అలా ఒకరి నుంచి ఒకరికి ఇది ఒక రోగంలాగా, అంటు రోగంలాగా, కరోనా కన్నా డేంజరస్గా పాకిపోయింది. వితిన్ 2 years ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన చిన్న తప్పులాగా ఉంటుంది. నేను చేయలేదు, తప్పు చేయలేదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు కొంతమంది రియలైజ్ అయ్యారు, కొంతమంది రియలైజ్ కూడా అవ్వలేకపోతున్నారు. వాళ్ళ మైండ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ చూడండి. మనం చేసిన తప్పు కాదన్న భావంలోనే ఉన్నారు, మనం ఎప్పుడో చేసామన్న భావంలో ఉన్నారు కొంతమంది. అయితే మనం చేసింది లీగలే అన్న భావంలోనే ఉన్నారు. కానీ మన వల్ల ఒకడు నష్టపోయాడు, మనల్ని నమ్ముకొని మనల్ని ఫాలో అయ్యి మన వెంట నడిచినాడు ఒకడు నష్టపోయాడు. ఒక ప్రాణం పోయిందంటే అందులో మన 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 పాత్ర ఏమైనా ఉందా, మన వల్ల ఏమైనా జరిగి ఉంటుందా అన్న ఆలోచన కానీ, ఒక రిగ్రెట్ ఫీలింగ్ కానీ ఒక్కడికి లేదు. ఇది ప్రాబ్లం. అది బిగ్ బాస్ షోకి అంటటం ఇంకో పెద్ద ప్రాబ్లం. సో నేను యాక్చువల్గా ఇవన్నీ గమనించే నేను ఏమనుకున్నానంటే, ఈసారి నుంచి సోషల్ మీడియాలో తీసుకునే వాళ్ళు అట్లీస్ట్ ఇప్పటి వరకు అగైన్ బయటికి వాళ్ళకి ఆల్రెడీ ఫేమ్ నేమ్ ఉన్నోళ్ళు చాలామంది ఇప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళల్లో, నా పరిధిలో నేను చూసి నా పరిధిలో నాకు అనిపించింది వీళ్ళు ఎంత బట్టికి అలాంటిది ఏమి చేయలేదు, రాంగ్గా తప్పుగా ఏం చేయలేదు. ఎప్పుడైనా జనాలకి ఒక లెర్నింగ్ ఇచ్చారు, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అన్న భావనలోనే ఉన్న వాళ్ళ గురించి చెప్తాను. కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాను, డీటెయిల్గా చెప్తాను. అలాంటి లిస్ట్ ఒకటి రెడీ చేశాను. సో దాని గురించి చెప్పుకుందాం. బిగ్ బాస్ టీము ఈ లిస్ట్ మీద ఒక లుక్ వేసి వీళ్ళలో కొంతమందిని తీసుకుంటే షోకి అట్లీస్ట్ ఒక పాజిటివ్ పుష్ వస్తుందేమో అని చెప్పి నా భావన. వీళ్ళు బయట పాజిటివ్గా ఉన్నారు అంటే, బయట వీళ్ళ కంటెంట్ పాజిటివ్గా ఉందంటే ఇట్ డజంట్ మీన్ పర్సన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని కాదు. పర్సన్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏ విధంగా బిహేవ్ చేయొచ్చు. బట్ అట్లీస్ట్ ఒక మచ్చలేని వాళ్ళని మనం లోపల పంపిస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎవరాళ్ళు ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తాను. మళ్ళీ ఒకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే, బిగ్ బాస్లో చాలామంది కంటెస్టెంట్స్ వెళ్ళారు, బయటకు వచ్చారు. కొంతమంది మంచిగా ఉన్నారు, డబ్బులు ఆశించకుండా. చాలా తక్కువ మంది ఉన్నారు దరిద్రం. ఇప్పుడు బాలాదిత్య అన్న లాంటి వాళ్ళు ఉన్నారు. ఆఫర్స్ ఉన్నా లేకపోయినా ఆపర్చునిటీ ఫాలో అవుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోయినా ఆయనలాగే ఉంటారు, ఆయన అదే. ఇంకొంతమంది ఉన్నారు, పేర్లు చెప్పను కానీ, వాళ్ళు స్కిన్ షో అయినా చేసుకొని ఫాలోవర్స్ తెచ్చుకోవడం కానీ, లేదంటే ఏదైనా ప్రొడక్ట్ ప్రమోట్ చేయడం కానీ చేస్తారు. కానీ ఇలాంటి అప్లికేషన్స్ మాత్రం ప్రమోట్ చేయాలి.
నేను వాళ్ళని ఫాలో అవుతా. అది నాకు అట్లీస్ట్ అదొక మంచి ఫీలింగ్ ఉంది, దరిద్రమైన చేయలేదులే అని చెప్పి. మన వాళ్ళు కొంతమంది స్కిన్ షోలు చేసుకుంటా, ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసుకుంటా, అబ్బో సర్లేండి. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన దానివల్ల ఇంకోసారి ఇలాంటివి చేయలేము. సరే, నేను లిస్ట్ చెప్తాను దానికన్నా ముందు. హై ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ వ్యూస్. ఒక 2-3 రోజుల నుంచి బాగా డిస్టర్బ్డ్గా ఉందబ్బా. ఇప్పటికీ ఉంది. కాశ్మీర్ అటాక్ మాత్రం అది పోవట్ల. ముఖ్యంగా ఇంటర్వ్యూస్ చూశాను చాలామందివి, అది వర్ణాతీతం ఆ బాధ. అంటే పైగా నేను వెళ్ళిన ప్లేస్లో అలా అయిందంటే అది మన ఎప్పుడైనా ఏదైనా జరిగే పరిస్థితి ఉంది అన్న ఫీలింగ్ వచ్చేసి, వాళ్ళ బాధ చూసి నాకు ఏదైనా చేద్దామన్నా, ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని చెప్పి, చాలామంది తెలిసే ఉంటుంది. దాంట్లో ఏదైనా వీడియో చేద్దామన్నా కూడా అది రావట్లా. వేరే వేరే విషయాల మీద చేద్దామన్నా అసలు ఫీల్ రావట్లేదు, ఆ మూడు కానీ ఏది కానీ రావట్లా. సో అందుకని చెప్పి అట్లీస్ట్ వీకెండ్ రిలాక్స్ అవుదాం అని చెప్పి అన్నీ ఇప్పుకొని ఆరేసుకొని పడుకున్నా. కట్ చేస్తే ఈయనేమో పెట్టాడు, ఏందో చూద్దాం అని చెప్పి చూస్తానేమో నాగార్జున గారిని వేసుకుంటా ఉన్నాడు. భయ్య కొంచెం కొన్నిసార్లు కొన్ని విషయాలు ఓవర్బోర్డ్ అవుతున్నాడు, మాట్లాడదాం. భయ్య కోసం వచ్చినప్పుడు భయ్య కోసం కట్టి చెప్తాను. నేను 2 కేటగిరీస్గా విభజించాను. సో దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మాత్రం ఎనర్జీ కానీ రివ్యూస్ కానీ మామూలుగా ఉండవు, అలా అని చెప్పి అన్యాచురల్గా అసలు ఉండవు. ఏదైనా న్యాచురాలిటీకి దగ్గరలో మన స్థాయిలో మన రేంజ్లో మనం చూసినంత వరకు గట్టిగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం ఏంటి. సో లైక్ చేయండి. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి, అందరికీ షేర్ చేసి అందరి చేత సబ్స్క్రైబ్ కొట్టించద్దు. అది రిలేటెడ్ కంటెంట్ ఉన్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ కొట్టించండి, రిలేటెడ్ కాదు మాత్రం కొట్టించద్దు. ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే పేర్లు కాకుండా మీకు తెలిసిన మీరు చూసిన యూట్యూబర్స్లో వీళ్ళు మంచోళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే వీళ్ళు మంచోళ్ళు అనుకున్న వాళ్ళని కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ మేబీ ఎక్కువ మంది ఉంటే పార్ట్ 2 కింద ఇంకో వీడియో చేస్తాను. బిగ్ బాస్ వాళ్ళకి టీంకి వెళ్తాయి కొన్ని వీడియోస్, నాకు తర్వాత తెలిసింది. నేను ఫస్ట్లో చాలామంది మీ వీడియో చూసారు అది అంటే నేను నమ్మలేదు, కానీ తర్వాత తెలిసింది, చూశారు వెళ్ళి కొన్ని విషయాలు ఎక్కడి నుంచి మన దగ్గర తీసుకున్నారు అని చెప్పి. ఆ సీజన్ అయిపోయిన తర్వాత కొంతమంది చెప్పారనమాట. సో వెళ్తాయి, మనం గట్టిగా రీచ్ కూడా వస్తే వీడియోకి 30-40K కనుక వెళ్తాయి, చూస్తారు, అందులో తీసుకోవచ్చు, వినొచ్చు, వాళ్ళకి అర్థం అవ్వచ్చు మన బాధ ఏంటన్నది. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి కొంచెం మంచిగా ఉండే వాళ్ళ కాంటెంట్ మంచిగా ఉంటే అన్ని మంచిగా చేస్తాం మాత్రం ఖచ్చితంగా కింద వాళ్ళ నేమ్ మెన్షన్ చేయండి, పార్ట్ 2 చేస్తాం. నా లిస్ట్లో నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉంటాను నేను, రాజేంద్ర రెడ్డి అని చెప్పి రైతు బడి అని ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు. రీసెంట్గా వ్యూస్ అనేవి మాత్రం తగ్గిపోయినాయి. సో యూట్యూబ్ ప్రాబ్లం అదనమాట. ఒక టైం వచ్చేపాటికి అది కంటెంట్ కొంచెం సాచురేట్ అయిపోతూ ఉంటుంది. మీకు కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆయన ప్రమోషన్స్ చేయరా అంటే ఈ వ్యవసాయానికి రిలేటెడ్గా ఉన్న ఇంకా అంటే ప్రమోషన్స్ చేస్తాను, విత్తనాలు కానీ ఎరువులు కానీ అలాంటివి. బట్ మెయిన్ ఏంటంటే వ్యవసాయం ఎలా ఉంది, ఇప్పుడు చామంతి పూలు ఉన్నాయి, బంతి పూలు ఉన్నాయి, లేదంటే వేరే కూరగాయలు ఉన్నాయి, వాటిని పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ రైతులు ఎలా పెంచుతున్నారు, కొత్త వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయి, సో అందులో వచ్చే లాభం ఎంత, అందులో ఉండే కష్టాలు ఏంటి, సో రైతులకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన చాలా విషయాలు చెప్తారు. అసలైన రైతు అనను కానీ బట్ రైతులకు సంబంధించి రైతులను రిప్రజెంట్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తి నాకు చాలా డౌన్ టు ఎర్త్గా కనిపిస్తారు. మాట్లాడలేదు ఎప్పుడు, అసలు ఈ ఇళ్లలో నేను ఎవరితోనూ మాట్లాడలేదు, ఒకళ్ళతో తప్పితే. చెప్తాను ఎవరేంటన్నది. బట్ కాంటెంట్ మాత్రం యూట్యూబ్లో చాలా స్వచ్ఛంగా ఉంటుంది, చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుంది. ఆయన రైతులతో మాట్లాడే విధానం కానీ ఏది కానీ, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎన్ని కష్టాలు ఉన్నాయి, చాలా విషయాలు తెలుస్తాయి. ఒక వీడియోలోనే ఎందులో అనుకుంటా కలబంద దానికోసం చెప్తా ఉన్నారు, ఎవరో కలబంద పెంచి సంపాదించారని వేరే రైతులు వేస్తే వాళ్ళని కొనుక్కోవడానికి కూడా లేరని చెప్పి తర్వాత ఇబ్బందులు పడ్డారని. సో అలాంటి ఇబ్బందులు, అలాంటి కష్ట నష్టాలు తెలుస్తూ ఉంటే, సో పిచ్చివన్నీ చూసే బదులు ఇలాంటివి చూస్తే మీకు వ్యవసాయానికి సంబంధించిన చాలా విషయాలు అర్థమవుతాయి. చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ ప్రసాద్ గారు ఒక టెక్ ఛానల్, తెలుగు చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి తెలుగులో, చాలా వరకు అందరిది కాపీ పేస్ట్ కంటెంట్. నార్త్లో ఎక్కడేదో పెడతారు, రీసెంట్గా ఫ్రీ ఏసీ అని చెప్పి ఒకటి పెడితే అందరూ దాన్ని కాపీ చేసి పెట్టుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, అంటే మినిమం వెరిఫికేషన్ కూడా చేసుకోరా అని చెప్పి. మళ్ళీ మీకు గనక దానికి సంబంధించిన లింక్ కావాలంటే కింద కామెంట్లో లింక్ ఏసీ అని టైప్ చేయండి, మీకు లింక్ వస్తుంది అంటారు. బొంగు వచ్చింది, ఎవరికి రాలేదంట. నేను మన స్టేటస్లో పెట్టాను, ఏంది ఇది, అది ఏదో గురగాంలోనో ఢిల్లీలోనో ఎక్కడో వాళ్ళకి ఈ కాలుష్యం తగ్గించడానికి ఏదో పెట్టారు, అది ఇంకా అసలు 100% ఇంప్లిమెంటేషన్ కూడా ఏం లేదు. దాన్ని తీసుకొచ్చి మీకు కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ఏసీలు ఇచ్చేస్తుందని. అసలు
ఏంటిది కనీసం మీకు ఏదో డిస్కౌంట్ ఇస్తుందని కూడా కాదు, ఫ్రీ ఏసీ. దాని మీద అంత రచ్చ అయిందని అంత రచ్చ అయింది. తర్వాత మళ్ళీ దాని గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి, మేము ఎప్పుడు చెప్తారా అని. ఆ ముందు వేసిన పేపర్ ఇంగ్లీష్లో ఏమేశాడు, కన్సిడరింగ్ అన్నాడు. ఆ పదానికి మీనింగ్ తెలియక మన వాళ్ళందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కాపీ కొట్టేసుకున్నారు. బట్ ఈయన చాలా వరకు ఆ టెక్కి సంబంధించినవి, ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ కానీ, కార్లు కానీ, అవి కానీ, ఇవి కానీ చాలా బాగా చెప్తారు. దాంతోపాటు స్కామ్స్ ఏం జరుగుతున్నాయి, జనాలు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్కాములు జరుగుతున్నాయి, అలాంటి విషయాలు ఏం చెప్తారు. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఏవి పడితే అవి అసలు ప్రమోషన్స్ చేయరు. ముఖ్యంగా ఇలాంటి చెత్త బెట్టింగ్ యాప్స్ కానీ ఆయన తలుచుకుంటే, ఆయనకి బెట్టింగ్ యాప్లు కానీ ట్రేడింగ్ యాప్లు కానీ ప్రమోట్ చేస్తే కోట్లలో ఎర్న్ చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన ఛానల్కి ఆ పవర్ కూడా ఉంది, ఆయన టెక్ కదా. సో ఖచ్చితంగా ఈ ట్రేడింగ్ యాప్లు కానీ, ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్లు, బెట్టింగ్ యాప్లు ఇస్తే ఆయన బీభత్సంగా ఉంటుంది. కానీ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే. నాకు అది నచ్చింది. రాలేదు అని అసలు అనుకోవడానికి కూడా లేదు. ఈయన ఖచ్చితంగా వచ్చి నాలంటడికి వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు రాకుండా ఉంటాయి. సో నాకు బాగా నచ్చుతారు. నేను ఫాలో అవుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో కూడా, చూస్తూ ఉంటాను కాంటెంట్ మొత్తం. ఆయనకి బిగ్ బాస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు తెలియదు కానీ, బట్ ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ టైం ట్రై చేయండి ఒకసారి, చూడండి ఒకసారి లుక్. నెక్స్ట్ జ్యోత్స్న. ఈ మధ్య రీసెంట్గా చూసా ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి నేను చూసిన రీల్ ఏంటి తెలుసా, హనుమాన్ చాలీసా అని ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఖచ్చితంగా జంజీ కిడ్డే, జంజీకి సంబంధించిన అమ్మాయి, యంగ్. నాకు ఆశ్చర్యం వేసింది. సరే అని చెప్పి అమ్మాయి ప్రొఫైల్లోకి వెళ్ళా, 7 లక్షలు 8 లక్షల పైన ఫాలోవర్స్ ఉన్నారు. మరి జంజీ మీద నాకున్న అభిప్రాయం కొంత చేంజ్ అయింది. అంటే ఇంతమంది ఫాలో అవుతున్నారు అంటే మన వాళ్ళు చెత్తనే కాదు, మంచిని ఫాలో అయ్యేలు కూడా ఉన్నారు. ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫాలోవర్స్. సో అమ్మాయి రామాయణం, మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, హనుమాన్ చాలీసాని ఒక్కొక్క లైన్ని, ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క రీల్ కింద చేసి, సో మొత్తం అంటే ఇప్పుడు నాకు కూడా హనుమాన్ చాలీసా, మా చిన్నప్పుడు స్కూల్లో హనుమాన్ చాలీసానే మార్నింగ్ ప్రేయర్ చాలామందికి వచ్చి ఉంటుంది. డీప్ మీనింగ్ తెలియదు, పైపైన మీనింగ్ తెలుసు నాకు. అంజనీపుత్ర పవనసుతనామ అంటే అంజనీపుత్రుడు పవనసుతుడు అని చెప్పి అలా కొంచెం ఒక లేయర్ 2 లేయర్స్ వరకు మీనింగ్ తెలుసు. కానీ ఎగ్జాక్ట్ డీప్ డౌన్గా అంత మీనింగ్ తెలియదు. ఆ అమ్మాయి అంత మీనింగ్ చెప్తా ఉంటే నాకు అసలు మతిపోయింది. అది తెలిసి యూఎస్లోనే ఎక్కడ ఉంటుంది అనుకుంటే అమ్మాయి, నేను ఫాలో అవుతాను, ఎప్పుడు మాట్లాడలేదు మనకు అసలు. బట్ ఇలాంటి వాళ్ళని మనం ట్రై చేయొచ్చు బిగ్ బాస్. సో పైగా యంగ్, చూడండి. నెక్స్ట్ విస్మయి ఫుడ్స్. ఈయన పేరు వంశీకృష్ణ అని అనుకుంటా. వాయిస్ మాత్రం ఎంత స్వీట్గా ఉంటుందో. ఆయన వండుతూ ఉంటే మనం చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది. ఈయన ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఫుడ్ ప్రిపరేషన్ అంతా టీచ్ చేస్తూ ఉంటారు. కరోనా టైం నుంచి నేను యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉంటాను. చాలా బాగా చెప్తారు వంటలు అలా చేయాలి, ఏంటి దాని మీద మెలకులు. వంటలకు సంబంధించిన చాలా ఛానల్స్ ఉన్నాయి. అందరూ నాకే పెద్ద ప్రమోషన్స్, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినట్టు నాకు ఎప్పుడు కనిపించలే. ముఖ్యంగా నేను ఈయన్ని కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను కాబట్టి ఈయన నాకు కనిపించలే. ఒకవేళ నేను ఎక్కడైనా ఎవరి దాంట్లో నేను మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పలానా వ్యక్తి కోసం తప్పు చెప్పారని, నేను కరెక్ట్ చేసుకుంటాను. అయితే అమ్మ చేతి వంట అని చెప్పి, శ్రావణి కిచెన్ అని చెప్పి చాలామంది ఉన్నారు. సో బిగ్ బాస్ టీం వీళ్ళ మీద ఈ కేటగిరీ నుంచి యూట్యూబ్లో మనం ట్రై చేయొచ్చు. పైగా మనకి ఎలాగో లోపల కుకింగ్ అనేది ఒక పెద్ద రచ్చరంబోలా ఉంటుంది కాబట్టి, ఆ పెద్ద గొడవ ఉంటుంది కాబట్టి కిచెన్లోనే. సో ఒక్కళ్ళని మీరు తీసుకుంటే బాగుంటుంది. సో దీని మీద లుక్ చేయండి. నెక్స్ట్ వంశీ కూరపాటి, వీకే, రా టాక్స్ విత్ వీకే అని చెప్పి ఒక ఛానల్ ఉంది, పాడ్కాస్టర్. ఈయనకి ఆల్మోస్ట్ 1 మిలియన్ దాకా ఫాలోవర్స్. అనతి కాలంలోనే మంచి సక్సెస్ చూసిన పాడ్కాస్ట్. ఈయన పాడ్కాస్ట్లు అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి నేను చూసిన వాటి వరకు. సో ముఖ్యంగా బ్రహ్మానందం గారిది బాగా హైలైట్ అయింది. సో ఒక వ్యక్తిలోని తెలియని కోణాన్ని కానీ, మనకి తెలియని విషయాలను కానీ అందులోంచి ఆయన తెలుసుకొని దాని గురించి కొద్దిగా రీసెర్చ్ చేసి, చాలామందికి పాడ్కాస్టింగ్ అంటే కొంచెం ఒక చిన్న చూపు ఏముందని అనిపిస్తుంది. కానీ దాని వెనకాల నన్ను ఒకసారి ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ఆఫర్ వచ్చింది. నేను దాని గురించి అసలు చేయనని చెప్పాను కానీ, బట్ చేద్దాము అని అనుకుంటే ఎంత రిసెర్చ్ చేయాల్సి వచ్చేదో. నేను జస్ట్ కొంచెం అసలు ఏ క్వశ్చన్ అడగాలని చూసుకుంటే 2-3 రోజులు దాని గురించి పెట్టాల్సి వచ్చింది టైం. సో అలాంటిది ఒక పాడ్కాస్టింగ్ చేయాలి అంటే అసలు మామూలు విషయం కాదు. దానికి ఒక పెద్ద టీము, ఆయన మెయింటైన్ చేసుకోవటం, మేనేజ్ చేసుకోవటం, ఆయన కాంటెంట్, ఆయన క్వశ్చన్స్ అన్నీ న్యాచురల్గా నాకు బాగా నచ్చినాయి ఆయన చేసేది మాత్రం. నేనే యాక్చువల్గా ఈయన పేరు ఎందుకు చెప్పానంటే, బెట్టింగ్ యాప్స్ విషయం బాగా హైలైట్ అయ్యి రచ్చవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈయన. సో ఈయన ఒక ఇంటర్వ్యూలో హైలైట్ చేశాడు అనమాట, ఈ భయ్యా సన్నీ యాదవ్ ఎలా ఒక షాప్కి వెళ్ళి కెమెరా కొని బెట్టింగ్ యాప్స్ పెట్టాడు అన్నది. ఈయన దగ్గర నుంచి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సజ్జనర్ గారు షేర్ చేయడం అట్ట ఇప్పటివరకు అంటుకుంది, ఇంకా అంటుకునే ఉంది, ఇంకా ఆరలేదు, ఆరకూడదు కూడా. ఇది నిరంతరం రగులుతూనే ఉండాలి, లేదంటే ఇది ఆరంగానే మన వాళ్ళు మొదలెట్టేస్తారు. నెక్స్ట్
ఇది కరెక్ట్గా పలికెళ్ళి చెప్పండి. ఐజ్యూడ్. యాక్చువల్లీ నాకు ఫస్ట్ అసలు అంత నచ్చేవాడు కాదు. నేను కూడా ఎప్పటి నుంచో చూస్తున్నా. చెప్తా ఈయన గురించి నేను సపరేట్ వీడియో చేస్తా. ఆనంద్ వీస్ అనే ఛానల్లో అది కింద కామెంట్ చేసి ఉంచుతాను చూడండి. రోజుకు ఒక వీడియో చేసి 2 రోజుల్లో చేయలేదు. ఆ అటాక్ తర్వాత కొంచెం డిస్టర్బింగ్ అనిపించి, ముఖ్యంగా ఒక చేసా సెక్యులరిజం అని చెప్పి ఒక వీడియో చేశాను. దాని తర్వాత కొంచెం నెగిటివ్ మెసేజ్లు అలాంటివి వచ్చి కొంచెం డిస్టర్బ్ అయ్యా. ఒక విషయాన్ని మనం ఓపెన్గా చెప్పలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల. ఈ మతం, కులం, ప్రాంతాలు ఎన్ని ఇన్వాల్వ్ అయిపోతే పెంట అయిపోతుంది. ఏంటో చెప్పే అభిప్రాయాన్ని కూడా సరిగ్గా వినరు కొంతమంది, అందరూ కాదు. సో ఈ ఐజ్యూడ్ అని ఆయన గురించి సపరేట్ వీడియో చేస్తాను, నాకు ఎందుకు నచ్చదు ఏంటని. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి చాలా విషయాల మీద కుండ బద్దలు కొట్టినట్టు ఈయన ఒపీనియన్స్ ఉంటున్నాయి. వీడియోస్ కానీ ఏవి కానీ కుండ బద్దలు కొట్టినట్టు ఆయన అనుకున్నట్టు దేనికి భయపడకుండా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది. 3 మిలియన్ పైన ఫాలోవర్స్ ఉన్నారు. హెచ్సి మీద కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ అటాక్స్ మీద కానీ ఏదైనా సరే చెప్తూ ఉంటాడు. సో చాలా వరకు కొంచెం ఎడ్యుకేటింగ్గానే ఉంటాయి. దాంతోపాటు జనాలకి అవేర్నెస్ క్రియేట్ అయ్యే వీడియోలో ఉంటాయి. సో ఈయన కూడా చూడొచ్చు బిగ్ బాస్ టీమ్. బట్ టూ మెనీ ఫాలోవర్స్ ఉన్నారు, దట్స్ ఓకే. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకుంటే కనుక ఒక కాన్సెప్ట్ చెప్తానండి. బిగ్ బాస్ రిలేటెడ్ ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేను. అది నెక్స్ట్ మంత్ పెడతాను ఆ వీడియో, ఏంటి ఆ కాన్సెప్ట్ అన్నది. సో ఈయన కూడా బిగ్ బాస్ టీమ్ కన్సిడర్ చేయొచ్చు. మంచి సత్తా ఉంటుంది. మరి వస్తాడా రాదని వేరియేషన్ కానీ మీరు లుక్ చేయండి. సో వీళ్ళు నేను అనుకుంటున్న వాళ్ళు మనకి మంచిని చెప్పేవాళ్ళు, అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇది సెకండ్ కేటగిరీ, ఎంటర్టైన్మెంట్ కేటగిరీ. సో ఎంటర్టైన్మెంట్లో ఎవరున్నారు ఏంటి, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఈ డిఎన్కే పనులు, అదే చెడ్డ పనులు చేయని వాళ్ళు అనమాట. ఫస్ట్ ఫిల్మీ మోజీ, సాయి కిరణ్ అండులూరి అనుకుంటా. సో ఫిల్మీ మోజీ దీన్ని నేను చాలా అంటే స్టార్ట్ అయిన దగ్గర ఫాలో అవుతున్నాను. సో వీళ్ళందరూ ఒక దిల్షుక్ నగర్లో ఒక రూమ్లో ఉండే కుర్రోళ్ళు, జాబ్ సెర్చింగ్ కోసం వచ్చిన కుర్రోళ్ళు, నాకు ఐడియా ఉన్నంతవరకు. వీళ్ళు ఛానల్ పెట్టారు ఫిల్మీ మోజీ అని చెప్పి. ఒక ఆయన ఎవరైతే దీనికి ప్రొడ్యూసర్ ఉన్నాడో, అదే సరదాగా అని చెప్పి ఒక క్యారెక్టర్ వస్తుంది కదా, ఆయన వీళ్ళకి ఒక ఐఫోన్ కొనిచ్చి ఈ వీడియోస్ అన్ని స్టార్టింగ్లో చేయించాడు. దాని తర్వాత అలలాలు గొడవలేని, ఒకటి ఫిల్మీ మోజీకి వెళ్ళిపోయింది, ఇంకోటి ఫన్ మోజీ కింద వేరే ఎంసీఎన్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోయారు. సో 2 సక్సెస్లో నడుస్తున్నాయి. నేను గమనించింది ఏంటంటే, ఎవరు తప్పుపట్టను కానీ ఈ ఫన్ మోజీ అన్న వాళ్ళు ఇప్పుడో ఎప్పుడైనా సరే కొన్ని ట్రేడింగ్ యాప్లు కానీ రియల్ ఎస్టేట్లు కానీ ఏవోటి ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫిల్మీ మోజీ టీం ఏదైతే ఉందో ఒక్క ప్రమోషన్ ఎప్పుడు నేను రాంగ్, లేదంటే ఇలాంటి వద్దు, ఇలాంటి రాంగ్, ఇప్పుడు ఫ్రెండ్ యాప్లని గిన్ యాప్లని ఏవో వీళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. వీళ్ళు మాత్రం అసలు ఏం చేయరు. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా స్వచ్ఛంగా వాళ్ళ కామెడీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే ప్రమోషన్స్ చేస్తారు. అలాంటివి చేయరు అనమాట. సో దట్స్ ద డిఫరెన్స్ రెండింటికి. మరి చెడ్డ యాప్స్ చేసేస్తారని అన్న కానీ, బట్ స్టిల్ వీళ్ళు ప్రమోట్ చేస్తే కొంచెం ట్రేడింగ్ కానీ ఫ్రెండ్ యాప్లు కానీ అన్నీ నాకు అంత కరెక్ట్ అనిపించదు ఆడియన్స్కి. నాకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ యాప్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రమోట్ చేస్తుంటారు. అందుకే నాకు కొంచెం లైకింగ్ ఉంటుంది. కానీ కాంటెంట్ మాత్రం ఇద్దరిది బాగుంటుంది. మంచి కాంటెంట్, మంచి క్యారెక్టర్లు, సరదాగా ఫన్గా వెళ్ళిపోతుంది. సో ఈ సాయి కిరణ్ అండులూరి ఏంటంటే ఆయన ఒక క్యారెక్టర్, మధు అనే క్యారెక్టర్ చేయటం, దాంతోపాటు డైరెక్షన్ కూడా ఆయనే చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఈయన మీద ఒక లుక్ వేయచ్చు. లేదంటే వీళ్ళ టీంలోంచి మధుని కానీ ముక్కు మోహన్ కానీ ఎవరినైనా మహేష్ని కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్స్ అందులోంచి ఎవరినైనా తీసుకోవచ్చు. అదే తీసుకుంటే బాగుంటుంది. తీసుకోండి అని కాదు, తీసుకుంటే బాగుంటుంది. వీళ్ళ మీద లుక్ వేయండి, వీళ్ళ టీం మీద. సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే, ఎందుకు చెప్తారండి లాస్ట్లో చెప్తే ఎందుకు తీసుకోమన్నాను ఏంటని చెప్పి. నెక్స్ట్ బ్యాంకాక్ పిల్ల, వీళ్ళకి ఈ మధ్య వచ్చింది భూకంపం లాంటిది. అయితే బ్యాంకాక్ పిల్ల అనే ఆవిడ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి వీడియోలు. చాలా స్పీడ్గా మాట్లాడతారు. శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ నుంచి, తూర్పు సైడ్ నుంచి. సో చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. చిన్నగా స్టార్ట్ అయింది, ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి. ఈవెన్ చారీస్ ఏదో బిజినెస్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. కాంటెంట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ కాంటెంట్ క్రియేటర్స్లో నాకు ఒక పాయింట్ కొట్టుకుంటూ ఉంటుంది. అబ్బా రైటర్ నాకు తెలియదు కానీ ఇప్పుడు అవసరం లేదని చెప్పేస్తున్నాను నేను. అయితే వీళ్ళకి ఈ మధ్య రీసెంట్గా భూకంపం వచ్చింది. ఆ టైంలో కూడా వీళ్ళు దాన్ని తీసి దాన్ని ఒక యూట్యూబ్ వీడియో కింద పెట్టారు. అది జనాలకి మేము బాగున్నామని చెప్పడానికైనా ఉండొచ్చు, దేనికైనా ఉండొచ్చు. కానీ అదొక కమిట్మెంట్ ఉంటుందా, లేదంటే అదొక మైండ్ సెట్ ఉంటుందా, నాకు అదే కొంచెం అర్థం కాదు. అది కొన్నిసార్లు డిస్టర్బింగ్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏందో అది దాన్ని అంటే ఏంటో అనిపిస్తూ ఉంటుంది. నాకు ఒక్కడికి అనిపిస్తుందో మరి అందరికీ అనిపిస్తుంది తెలియదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాము, అక్కడ వీడియో చేయాలన్నా నాకు అంటే ఇప్పుడు నేను జస్ట్ థియేటర్కి వెళ్ళి బయటకు వస్తా షార్ట్ లాంటిది రికార్డ్ చేయాలంటేనే మోటంగా ఉంటుంది. హాస్పిటల్లో కొంతమంది వీడియోలు చేస్తారు, కొంతమంది ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు చేస్తారు, ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు చేస్తూ ఉంటారు. అది మేబీ అంటే అంత వెళ్ళిపోతే, అంత డీప్గా వెళ్ళిపోతే అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందేమో, అలా వచ్చేస్తుందేమో, అది న్యాచురల్గా వచ్చేస్తుందేమో. ఎందుకంటే నాకు అలాంటిది సరిగ్గా అనిపించదు, కరెక్ట్ కాదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎనీవే, సో చెప్పేసా, నాకు అనిపించింది చెప్పేసా మొత్తానికి. సో మేడం మంచి ఎంటర్టైనరు,
మేడంని తీసుకొస్తే దబిడి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ప్లే విత్ ఇన్కాగ్నిటో. ఈవిడ ఒక యూట్యూబర్, రోస్టింగ్లు, గేమింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈవిడ కూడా బెట్టింగ్ యాప్స్కి అగెన్స్ట్గా కొన్ని వీడియోలు ఇవన్నీ చేశారు. సో బెట్టింగ్ యాప్స్ చేయకండి అని చెప్పి. మేడం రోస్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మేడం మాత్రం ఖచ్చితంగానే గట్టిగా రోస్ట్ చేస్తారనమాట. కొంచెం నవ్వు వస్తుంది. వార్తలు ఆవిడ చెప్పే విధానం, థూ అని ఆవిడ అనే విధానం, అవన్నీ కొంచెం బాగా నవ్వు వస్తూ ఉంటాయి. మేడం కొంచెం ట్రై చేయండి. సో వచ్చే అవకాశం కూడా ఉండే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బిగ్ బాస్ టీమ్ వీళ్ళ మీద మాత్రం లుక్ చేయండి. కొంచెం వీళ్ళ కొంచెం రోస్టింగ్, ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటివి ఉన్నాయి, న్యాచురల్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రామాబాయ్ అనే వ్యక్తి యూఎస్లోనే ఎక్కడ ఉంటాడు. సో ఆయన నేను ఫాలో అవ్వను, కానీ ఆయన రీల్స్ వస్తూ ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ కోసం జెన్యున్గా ఎటువంటి ఫాలోవర్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎటువంటి మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరైనా వాటిని ఆపాలి అని చెప్పి ట్రై చేశారంటే రామాబాయ్. నాన్వేషిక్ కానీ యువ సామ్రాట్కి కానీ వీళ్ళు ఎవరు ట్రై చేసినా ఇంటెన్షన్స్ కొన్ని ఇంటెన్షన్స్, హిడెన్ ఎజెండాలు ఇవన్నీ ఉన్నాయి. అది నాకు అనిపిస్తూ ఉంటుంది. వెరస్ దిస్ ఫెలో నాకెందుకు హానెస్ట్గా ఫైట్ చేశాడు అనిపించింది. ఆయన ఫైట్ వల్ల చాలా ఇష్యూస్ కూడా ఫేస్ చేశాడు. ఈయనకి ఎలా టార్గెట్ చేశారంటే, నేను గమనిస్తూ ఉన్నాను అనమాట. ఈయన ఎవరైతే ఈయన వీళ్ళు పలానా వాళ్ళు రాంగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి ఈయన రేస్ చేశాడో వాళ్ళందరూ ఈయన అకౌంట్ని ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేశారంటే ఫేక్ ఫాలోవర్స్ కొని ఆయనకి ఫేక్ ఫాలోవర్స్ని యాడ్ చేశారు. నేను వదిలేసి చూసేపటికి 20,000, 30,000, 40,000, 50,000 ఫాలోవర్స్ పెరిగిపోయి ఇన్స్టాగ్రామ్ ఆయన అకౌంట్నే డౌన్ చేసేసింది. అలాంటివి చేశారు. బట్ స్టిల్ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అగైన్ అలాంటిది ఏదో చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు నీచులు చెప్పాలంటే, వాళ్ళు మాత్రం తీసుకోవద్దయ్యా. ఎవరెవరో ఈయన ఫైట్ చేశాడు. కొంతమంది ఎవరో రోస్ట్ చేసేవాళ్ళు కానీ, లేదంటే అక్షయ్ అని ఎవరో ఉంటారు ఆయనని కానీ. సో ఈయన వాళ్ళతో డైరెక్ట్ ఫైటింగ్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు ఈయన మీద కేసులు వేశారు. ఈయన మీద కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ ఎలిగేషన్స్ కొన్ని రైట్, కొన్ని రాంగ్ అని నాకు తెలియదు కానీ, బట్ ఎన్ని వచ్చినా సరే కుర్రాడు గట్టిగా నిలబడ్డాడు. అది మాత్రం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో తను చదువుకుంటా అక్కడ ఏదో చేసుకుంటా స్టిల్ దీని మీద నుంచొని ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా అలాంటివి పెడతా ఉంటే ఇంకా వాళ్ళకి రోస్ట్ చేసుకుంటా, వాళ్ళని రోస్టింగ్ చేసుకుంటా, ఆయన స్టైల్లో ఆయన సమాధానం ఇచ్చుకుంటున్నాడు. ఇలాంటి ఒక డేరింగ్ ఫిల్మ్ని కూడా మనం దాన్ని తీసుకోవచ్చు, మన షోలో పార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అర్జున్ సమ్ టైమ్స్. ఇది రీసెంట్గా చూసా, లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నా. ఈయన కాంటెంట్ ఏంటో తెలుసా, ఇది కొంచెం నెగిటివ్గా ఉంటుంది. చెప్తాను నేను ఎందుకన్నది. ఈయన 2 డిష్కీలు తెచ్చుకుంటాడు. ఒకటి వేస్తాడు ఫస్ట్, కూరగాయలు నాన్ వెజ్ లాంటిదే తెచ్చుకుంటాడు. వాటిని కట్ చేస్తాడు. వెనకాల ఒక మంచి మ్యూజిక్ ప్లే అవుతుంది. సో ఓ పక్కన వేస్తాడు, ఓ పక్కన కట్ చేస్తూ ఉంటాడు, ఓ పక్కన వండుతూ ఉంటాడు, ఓ పక్కన డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. సో వస్తాడు, వేస్తాడు, వండుతూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తాడు. ఇయే రీల్స్, ఇదే కాంటెంట్. ఒక మేడ మొత్తం ఖాళీ, చివర ఒక రూము. సో ఆ రూమ్లో మనోడు 2 తెచ్చుకుని ఒకటేమో వండుకుంటే వేసేస్తాడు, లేదంటే వేసేసి వండేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత ఆ వంట తీసుకెళ్ళి ఆ డిష్ చికెన్ ఏదో చేసుకుని డిష్ పెట్టుకొని ఇంకోటి వేసుకుంటా ఆ చికెన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. యూనో వాట్, ఇక్కడ నాకేమనిపించింది అంటే, దీని గురించి నేను చెప్పినప్పుడు ఎలా ఉంటుందో అని అనిపించింది. కానీ ఈయన నాకేమనిపించింది చెప్తా, నైదర్ డ్రింకింగ్ని ఈయన ఏమంటారు ప్రమోట్ చేయట్లా నాకేమనిపించింది, కుకింగ్ని ప్రమోట్ చేయట్లా, అండ్ డ్యాన్స్ని ప్రమోట్ చేయట్లా. నాకేమనిపించింది తెలుసా, హ్యాపీనెస్ని ప్రమోట్ చేస్తున్నాడు అనిపించింది. ఇది చాలామంది యంగ్ పీపుల్కి, లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళకి వీకెండ్ అంటే ఇలా చెయ్యాలి అని ఆలోచన ఉంటుంది, కానీ చాలామంది చేయలేరు. అంటే మనకు నచ్చిన డిష్ వండుకొని థమ్సప్, కోకోకోలానో ఏదో ఒకటి, కోకోనట్ ఏదో డ్రింక్ పెట్టుకొని తాగి డ్యాన్స్ చేసి ఆ డిష్ కంప్లీట్ చేసి వీకెండ్ చిల్ అవటం. సో ఇలాంటిది అతను రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. అది చూసినప్పుడు కొంచెం పాత రోజులు వండుకోవటం మేము కొంచెం చేసేవాళ్ళం మా రూమ్లో ఉన్నప్పుడు. అలాంటి లైఫ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నాకు అందుకని ఈ గురించి చెప్పాలనిపించింది. సో హ్యాపీనెస్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటాడు, మంచి డ్యాన్స్ చేస్తాడు. సో డాన్సింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి, కుకింగ్ ఎబిలిటీస్ ఉన్నాయి. 3వ ఎబిలిటీ మనకు పనికిరాదు మన షోలో, సో అది తీసేయండి. బట్ ఆ 2 ఎబిలిటీస్ ఉన్నాయి, చూడొచ్చు. బిగ్ బాస్ని ఒక లుక్ వేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ది నాన్ వేషన్కి బిగ్ బాస్లో ఉండడం కొంచెం కష్టం అవుతుంది. బట్ బిగ్ బాస్ కోసం ఆయన రైస్ చేశాడు. బిగ్ బాస్ కోసం నాగార్జున గారి కోసం కానీ, లేదంటే కంటెస్టెంట్స్ కోసం కానీ చెప్తా ఉన్నాడు. షో కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి నేనేమన్నానంటే, వచ్చి నాన్ వేష్ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే ఈ షో యొక్క ఏంటంటారు ఔన్నత్యం, గొప్పతనం
తెలుస్తుంది, తెలుసుకుంటాడు, బయటకు వచ్చి దాని గురించి చెప్తాడు కూడా. నాకు ఆ నమ్మకం ఉంది. సో ఆయన ఎన్ని వారాలు ఉండగలడు అన్నది నాకు తెలియదు, కానీ అంటే ఇలాంటి వాళ్ళని వీళ్ళకి కొన్ని ఫోబియాలు ఉన్నాయి తెలిసి 4 గదుల లోపల 4 గోడల లోపల పెట్టేస్తే ఉండలేరు. ఇక తిరుగుతూ ఉంటాడు కాబట్టి ప్రపంచం మొత్తం. బట్ స్టిల్ ఈ షో మీద ఆయన రేస్ చేసిన పాయింట్లు కానీ, అదే షో మీద ఉన్న కంటెస్టెంట్స్ కోసం రేస్ చేసిన పాయింట్లు కానీ, నాగార్జున గారి కోసం రేస్ చేసిన పాయింట్లు కానీ ఏవైనా సరే అందులో కొన్ని విషయాలు ఓవర్బోర్డ్ అయ్యి ఖచ్చితంగా వెళ్తూ ఉంటాయి. ఈ మధ్య రీసెంట్గా రీల్ పెట్టాడు, నేనే చెప్పాను కొంచెం ఓవర్బోర్డ్ అని నాకు అనిపించింది. అవన్నీ అవసరం లేదేమో సెన్సిటివ్ మూమెంట్ ఉన్నప్పుడు అని చెప్పి. బట్ షో గురించి ఈయన కనుక వస్తే షో గురించి తెలుసుకుంటాడు. ఒకటి, ఈయనకి సొసైటీ మీద ఒక కన్సర్న్ అయితే కనిపించింది. ఈయన కూడా ప్రమోషన్స్ చేస్తే గట్టిగా సంపాదించుకోగలడు, అది నేను అగ్రీ చేస్తాను. బెట్టింగ్ అనే కాదు, ట్రేడింగ్ అనే కాదు, ఈయన మొత్తం వరల్డ్ టూర్లో మొత్తం తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ టూరిస్ట్ ఆపరేట్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఫారిన్ ఎడ్యుకేషన్స్ అక్కడ ఉన్న వాళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం కానీ అలాంటి ప్రమోషన్స్ చేస్తే ఈయన కూడా లక్షల కోట్లు సంపాదించుకోగల కెపాసిటీ ఉంది. బట్ చేయడు. ఆ ఆస్పెక్ట్ నా బాగా నచ్చింది. ప్రతి మనిషిలో ఏంటి తెలుసా, 2 ఆస్పెక్ట్లు ఉంటాయి అబ్బా, పాజిటివ్ నెగిటివ్. ప్రతి మనిషిలో ఉంటాయి, నాలోనే ఉంటాయి. మనకి ఏది కనిపిస్తుంది, వాళ్ళు ఏది చూపిస్తున్నారు, మనకి ఏం కనిపిస్తుంది, మనం ఏం తీసుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఆస్పెక్ట్స్ని సపోర్ట్ చేయటమో అపోజ్ చేయటం చేయాలి, కానీ మనిషిని కాదు. ఎవడు మంచిడు కాదు, ఎవడు చెడ్డోడు కాదు, మనిషి అంతే. అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు అన్నీ ఉంటాయి. నన్ను ఎవరో ఫాలో అవ్వాలో నన్ను ఫాలో అయ్యి నేను మంచిగా కనిపించవచ్చు, దూరం నుంచి చూసే వాళ్ళకి నేను చెప్పే మాటలు కొన్ని ఓవర్గా అనిపించి ఉండొచ్చు, చెడ్డగా అనిపించి ఉండొచ్చు. సో అది చూసే విధానాన్ని బట్టి, నేను చెప్పే మాటలు తీసుకునే విధానాన్ని బట్టి అలా ఉంటుంది. సో ఈయనలో ఇప్పుడు ఈ పాజిటివ్ ఉంది, నాకు నచ్చిన నెగిటివ్ కూడా ఉంది. ఏంటిది ఆటగాళ్ళు అని చెప్పి ఉంటుంది కదా, అదే ఎందుకు ఎన్ని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ కాంటెంట్ ప్రమోషన్ చేయడం కోసం పక్కన ఒక అమ్మాయి. సో అలా ఇదేలేండి, ఎవరి స్టైల్ వాళ్ళది, కానీ బట్ స్టిల్ నాకు నచ్చని ఆస్పెక్ట్ అది. బట్ అలా అని చెప్పి నాకు నచ్చే ఆస్పెక్ట్ ఉన్నప్పుడు నేను నచ్చేదాన్ని ఫాలో అవుతాను, నచ్చదాన్ని ఇగ్నోర్ చేస్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా స్టైల్ ఆఫ్ అనలైజింగ్ అనమాట. సో అది అంటే ఇప్పుడు కంటెస్టెంట్ ఉన్నాడు, బయట నుంచి చెడ్డోడు. నాకు తెలుసు లాస్ట్ ఇయర్ కంటెస్టెంట్ వచ్చింది మన షోకి, ఆ అమ్మాయి ప్రమోషన్స్ చేసే వచ్చింది, చెత్త అప్లికేషన్స్ అన్ని. కానీ నేను దాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి గేమ్ మీద పెట్టను. లోపలికి వచ్చిన తర్వాత యాజ్ అ కంటెస్టెంట్, బిగ్ బాస్ కంటెస్టెంట్గానే చూస్తా. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ నేను ప్రమోట్ చేస్తున్నట్టు కాదు, వాళ్ళ లోపలికి వచ్చినంత నాకు అందరూ ఈక్వల్గానే కంటెస్టెంట్స్. వాళ్ళు ఆడే గేమ్లా చెప్తాను, గేమ్లా చూస్తాం, గేమ్లా మాట్లాడతాం, గేమ్లా అనుకుంటాం అంతే. మళ్ళీ బయటికి వెళ్ళి మనకేం సంబంధం లేదు, లోపలికి వచ్చేముంది మనకు సంబంధం లేదు. అలాగా గేమ్లా చూడాలన్నది లోపల అక్కడ జరిగే మన అనాలిసిస్లు కానీ రివ్యూలు కానీ ఎన్ని అలా జరుగుతాయి. సో ఈయన ఒకసారి వస్తే ఒక మంచి కన్సర్న్ కూడా ఉంది కాబట్టి అలాగే ఒకసారి వస్తే షో గురించి, సార్ గురించి, అన్నిటి గురించి తెలుసుకుంటారు. ఆయనకి అర్థమవుతుంది షో ఎలా ఉంటుంది, లోపలికి వచ్చిన తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంటి అని చెప్పి. సో ఇది నా లిస్టు. ఇందాక ఏదో చెప్తా అన్న, మర్చిపోయా. ఓకే, సో మీకు ఎవరైనా ఈ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ మంచోళ్ళు, వీళ్ళ మీద లుక్ వేయండి అన్న వాళ్ళు ఉంటే కింద నేమ్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళల్లో లేదు భయ్యా వీళ్ళు ఇలాంటి ప్రమోట్ చేశారు, వీళ్ళు కరెక్ట్ పర్సన్ కాదనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను పిన్ చేసి ఉంచుతా. ఒకవేళ నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక కరెక్ట్ చేసుకోవాలిగా, తప్పు కాదుగా. అదనమాట, మనిషిలో తప్పులు చేస్తూ ఉంటాం. సో ఇది సంగతి. వీడియో లైక్ చేయండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మంచి బిగ్ బాస్ కాన్సెప్ట్, బిగ్ బాస్ టీంకి కూడా దొరకని కాన్సెప్ట్ ఒకటి చెప్తా. ఇలా వెళ్ళండి, ఈ కాన్సెప్ట్ వెళ్ళండి, అదిరిపోయింది షో. కానీ అలా వెళ్ళరలే, కానీ అట్లీస్ట్ దాని నుంచి వేరేది ఏదైనా ఒక ఐడియా తెచ్చుకుంటే వాళ్ళకి షోకి ఉపయోగపడుద్ది, మనం కూడా చుట్టానికి బాగుంటుందని చెప్పి అంతే. సో ఇది సంగతి. ఉంటా, టాటా, బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, ద్వేషాలు పెంచుకోకండి ఎవరి మీద ఊరికినే, పొలిటికల్ ట్రాప్స్లో పడకండి. బట్ టేక్ కేర్, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూవర్స్.